వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 12వ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారు. విదేశీ యోగాలు కానీ, దూరపు ప్రయాణాలు కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, నూతన వస్త్రాలు, వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఈ వారంలో కనబడుతుంది అని చెప్పొచ్చు. భాగ్యంలో గురుడు చాలా బాగున్నారండి. మంచి ఆదాయం పెరుగుతుంది. 11th తర్వాత గురుడు రీట్రోగ్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా విశేషమైన ఫలితాలు ఇస్తారు. రావాల్సిన డబ్బులకు 3 రెట్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళు మీ బలమైనటువంటి ప్రయత్నాన్ని విడవకుండా ముందుకు వెళ్ళాలి. దశమంలో కేతుగ్రహ సంచారం కనబడుతుంది. దీనివల్ల ఏంటంటే కెరీర్లో కాస్త కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. కేతు అనేటువంటి ఆయన చంచల స్వభావి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లగ్నంలో బుధగ్రహ సంచారం కనబడుతోంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. లగ్నంలో కుజగ్రహ సంచారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఈవెన్ చెప్పాలి అంటే అగ్రో బిజినెసెస్ అండి, అగ్రికల్చర్ సంబంధించినది ఏదైనా సరే కొంచెం సామాన్యంగానే ఉంటుంది. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా సామాన్యంగానే కనబడుతుంది. 12వ స్థానంలో రవి నీచ స్థితిలో ఉన్నారు. ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. డి విటమిన్ లోపించడం కానీ, నీరసంగా ఎక్కువగా ఉండడం కానీ, జ్వరం రావడం కానీ, బోన్స్కి సంబంధించి, కొలెస్ట్రాల్ సంబంధించి, ఐ డిసీజెస్ సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 4వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన నడుస్తున్నారు. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనోవిచారం అనేటువంటి పెరిగి అసంతృప్తికి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. పంచమంలో శనిగ్రహ సంచారం కనబడుతోంది. దీనివల్ల ఏంటి అంటే ప్రేమ వ్యవహారంలో కాస్త ఒపీనియన్ డిఫరెన్సెస్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఆ విషయంలో కేర్ తీసుకోండి. అష్టమంలో చంద్రుడు అండి, ప్రశాంతత అనేటువంటిది ఉండదు, నిద్ర పట్టదు. ఈ రకమైనటువంటి భావన ఖచ్చితంగా అష్టమ చంద్రుడి వల్ల మీకు ఈ వారంలో ఖచ్చితంగా కలుగుతుంది. వెండి కడియం కానీ, వెండి ఆభరణాలు కానీ వేసుకుంటే చంద్రబలం పెరుగుతుంది. ఈ వారంలో ఖచ్చితంగా గురువారము, సోమవారము ఈ 2 రోజుల్లో శివుడికి అభిషేకం చేయించండి. సోమవారం నాడు శివుడికి అన్నాభిషేకం చేయాలి. గురువారం నాడు శివుడికి సువర్ణ జలాలతో అభిషేకం చేయాలి. దీనివల్ల వృశ్చిక రాశి వాళ్ళకి విశేషమైనటువంటి ఐశ్వర్యం తప్పకుండా పడుతుంది.